నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం। సంక్షేమం అభివృద్ధి అజెండాగా ప్రజలకు సుపరిపాలన అందించాం। మా ప్రభుత్వం పనితీరు బాగుందనిపిస్తే మరోమారు గెలిపించమని పిలుపునిచ్చిన మంత్రి బొత్స। విశాఖలో దారుణ హత్యకు గురైన బొండపల్లి తహసీల్దార్ గుర్తు తెలియని దుండగుడు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి। మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయమన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల। పట్టణ ప్రగతి కేంద్రాల ప్రారంభోత్సవంలో వెల్లడి। విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది। గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి బొండపల్లి తహసీల్దార్పై దాడి చేయడంతో ఆయన మృతి చెందాడు। ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। కొమ్మాదిలోని చరణ్ కాస్టల్ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు। నిన్న రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు। ఈ క్రమంలో అపార్ట్మెంట్ వద్దనే ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్దానానికి దిగాడు। అనంతరం తమ వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్తో రమణయ్యపై దాడి చేశాడు। దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు। అది గమనించిన అపార్ట్మెంట్ వాసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నారు। రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు। ఇదిలాగా ఉండగా 2 రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహసీల్దార్గా పనిచేశారు। తాజాగా బొండపల్లిలో బాధ్యతలు స్వీకరించారు। రమణయ్య విధుల్లో చాలా నిజాయితీగా ఉండేవారని తోటి అనుచరులు చెబుతున్నారు। ఇక ఈ హత్య కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు। సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు। కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు। కేసులో నిందితుడిని గుర్తించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడించారు। 2 ఏసీపీలు నియమించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు। ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు। సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా గత 4.5 ఏళ్లుగా కార్యక్రమాలు అమలు చేశామని, తమ పనితనం బాగుందని, ఈ ప్రభుత్వం తమకు మేలు చేసిందని భావిస్తే తమను ఆదరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు। మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి, వారి పిల్లలకు న్యాయమైన చదువుల కోసం ఈ 4.5 ఏళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కార్యక్రమాలు చేపట్టారని దీన్ని గుర్తించాలన్నారు। గర్వేల్లో వైఎస్ఆర్ సంబరాలు 4వ విడత కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, గర్విడి మండలంలో ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే పలు గ్రామాలకు రోడ్లు వేశామని, మిగిలిన గ్రామాలకు కూడా వేస్తామని, మన రాష్ట్రంలో పేద విద్యార్థులకు గ్లోబల్ సిటిజన్లుగా రూపొందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు। విద్యార్థులకు ల్యాప్టాప్లు, పాఠశాలకు వెళ్లేందుకు అవసరమైన కిట్లు, పాఠశాలలో మంచి నాణ్యతతో కూడిన భోజనం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు। ఈ సందర్భంగా మండలంలో మహిళా స్వయం శక్తి సంఘాల్లో 13,086 మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా మొత్తానికి సంబంధించిన 7.92 కోట్ల చెక్కును మంత్రి స్వయం శక్తి మహిళలకు అందజేశారు। ఈ సందర్భంగా మండలంలోని మహిళా సంఘాలు తయారు చేసుకున్న వస్తువుల ప్రదర్శన మంత్రి బొత్స పరిశీలించారు। ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ గౌరవాన్ని తగ్గకుండా, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, మీకు వచ్చి గౌరవాన్ని ఇచ్చి మీ తలెత్తుకొని తిరిగేటట్లు ఇంట్లోనూ మీలోను మీ గౌరవాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పరిపాలన చేశారని చెప్పడంలో అతిశక్తి లేదని మీ అందరికీ మనం చేస్తాం। ఆలోచించేప్పుడు కోరుతున్నాను, ఏ ఒక్కరేసి ఇక్కడ నుంచి ఆ చివరి కూర్చున్న ఆ ఎంఆర్కు కూడా ఈ 4 సంవత్సరాల ఆర్థిక పరిస్థితుల్లో ఏ అమ్మాయినా ఏమైనా ఇబ్బంది పడిందా? మీ గౌరవాన్ని తాకట్టు పెట్టుకొని చేసే పరిస్థితి మీకు వచ్చిందా?
మీరు ఆలోచించేమని మనల్ని కోరుతున్నాను. ఇక్కడ కూర్చున్న సుమారు 12,000 మంది మహిళా మనందరినీ కూడా అది స్వర్గీయ రాజశేఖర గారి తాలూకా ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిర్ణయం. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని పలువురు కార్పొరేటర్లు పునరుద్ఘాటించారు. ఈరోజు స్థానిక తోటపాలెం బాలాజీనగర్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కేంద్రాలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలు సభ్యులు వివిధ రకాల ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. పేపర్ ప్లేట్ల తయారీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, క్లాత్ బ్యాగ్స్ తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయా యాదవ్, కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు, సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, మెప్మా పీడి సుధాకర్ రావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు జీవి రంగారావు, రేగాన రూపాదేవి, గాదం మురళి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి 5 డివిజన్లకు సంబంధించిన 5 బెనిఫిషియర్స్కి పట్టణ ప్రగతి యూనిట్ల ద్వారా మరి ఏదైతే పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీ కావచ్చు, అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారు చేసే మిషన్లు కావచ్చు, ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే మిషన్స్ కావచ్చు, అలాగే క్లాత్ బ్యాగ్స్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ మిషన్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మహిళల సాధికారి కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఆలోచనతో వాళ్ళకి స్వయం కృషితో వాళ్ళ వర్క్లు వాళ్ళు చేసుకుని ఆర్థికంగా మరి సామాజికంగా ఎదగాలన్న ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరో గౌరవ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళకి ఆ మిషన్లు అందించి రానున్న కాలంలో వాళ్ళు ఆర్థికంగా కానివ్వండి సామాజికంగానే ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ పెద్దలకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలు తలెత్తుకొని గౌరవంగా బతకాలన్న ఆలోచనతో, రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుండాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన వైఎస్ఆర్ ఆసరా కానీ ఈరోజు పట్టణ పేదరికం మెప్మా ద్వారా ప్రగతి యూనిట్లు, పట్టణ ప్రగతి యూనిట్లు అంటూ ఒక 5 వార్డులకి సంబంధించి ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనిట్ల ద్వారా ప్రతి మహిళ కూడా తలెత్తుకొని గౌరవంగా ఎవరి దగ్గర మాట పడకుండా స్వచ్ఛందంగా తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అదే ఆలోచనతో మా అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు కూడా అదే ఆలోచనతో మహిళలను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ ఎవరు ఎటువంటి విషయాల్లో సాధించుకునే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమానికి కూడా ఈరోజు మా అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు నా వార్డు నుంచి ఎంబ్రాయిడరీ మిషన్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ మిషన్, క్రాఫ్ట్ మిషన్ రావడం జరిగింది. అది 2,10,000కి 1,93,000 పోను, సబ్సిడీ 35,000. అంటే చాలా మంచి యూనిట్. ఇంకా రానున్న రోజుల్లో మంచి యూనిట్లు కూడా ఇలాంటివి 10 మందికి ఆదర్శంగా నిలబడాలి ఉంటూ ఒక మంచి యూనిట్లు ఏర్పాటు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అనువైన కౌంటింగ్ కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పలు ప్రభుత్వ ప్రైవేటు భవనాలను పరిశీలించారు. దీనిలో భాగంగా స్థానిక పోలీస్ శిక్షణ కళాశాల, డెంకాడ మండలంలోని లెండి కళాశాల, నెల్లిమర్ల మండలంలోని సెంచూరియన్ యూనివర్సిటీలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లోని భవనాలు, వసతులు, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు పరిశీలించడంతో పాటు రహదారి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్లు, వాటికి సమీపంలోనే లెక్కింపు చేపట్టేందుకు అనువుగా ఉన్న భవనాలు గుర్తించాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారులు వేచి ఉండేందుకు తగిన గదులు కూడా ముందే గుర్తించాలని సూచించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్డీఓ ఎంవి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వివాదాస్పద కొటియా గ్రామాల సంపదను అడ్డగోలుగా దోచుకోవడానికి ఒడిశా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దు కొటియా వివాదాస్పద గ్రామాల పంచాయతీ 55 సంవత్సరాలుగా నడుస్తుందని, 6 పంచాయతీల 21 గ్రామాల గిరిజనులు తాము ఆంధ్రప్రదేశ్లో కొనసాగాలని కోరుకుంటున్నారని, సరిహద్దు ప్రాంతాల్లో ఖనిజ సంపదను
దోచుకోవడానికి ముఖ్యమంత్రి జగన్పై ఒత్తిడి తెచ్చి సరిహద్దులో పోలీసులు, రెవెన్యూ అధికారులు లేకుండా చేసుకున్నారని ఆరోపించారు. సరిహద్దు ప్రాంతమైనటువంటి ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో కొటియా వివాదాస్పద గ్రామాలు 5 పంచాయతీలు 21 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు గొడవ 55 సంవత్సరాల నుంచి ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. కానీ దురదృష్టం కొటియాలో మన అవుట్ పోస్ట్ ఉండేది, పోలీసు అవుట్ పోస్ట్ ఉండేది. అట్లాగే కొటియాలో గతంలో POITDగా పనిచేసినటువంటి మన కూరమనాథ్ గారు ముఖ్యమంత్రి గారి తాలూకా హోర్డింగ్లు పెట్టారు. అక్కడ పగులు చెన్నూరు, పట్టు చెన్నూరు, ఎగువసెంబి, దిగువసెంబి, దూలిభద్ర, సారిక, నేరేళ్లవలస గ్రామాల్లో వివరాలతో కలిపినటువంటి బోర్డులు పెట్టారు. ఈ బోర్డులు లేవు, అక్కడ ముఖ్యమంత్రి గారు హోర్డింగులు లేవు. ఒరిస్సా వాళ్ళు మన ప్రాంతంలోకి వచ్చి రోడ్లు వేశారు. ఇక్కడ గిరిజన పిల్లలకి ఏమైనా పాఠశాలలు కడుతున్నారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా కోసం చెప్పి పెద్ద టవర్ చేస్తున్నారు. మన పోలీసులు పట్టించుకోలేదు. మన రెవెన్యూ యంత్రాంగం ముద్దు నిద్రపోతూ ఉంది. సోషల్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనే ఆంధ్ర పోలీసు గోబ్యాక్ అని నడిచాడు. ఆయన ఉత్కల్ దివాసలో భాగంగా ఆయన తీసుకొచ్చి మనం గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనలో సన్మానం చేశాం. నిన్న నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొటియా గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా సందర్శించి ఆశ్చర్యపోయాను. అక్కడ నిక్షిప్తమైనటువంటి ఖనిజ సంపదను దోపిడీ చేయడం కోసం ఒరిస్సా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే మన పోలీసులు కనీసం అక్కడ దరిదాపుల్లో లేరు. రెవెన్యూ యంత్రాంగం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఊసేలేదు. అంటే ముఖ్యమంత్రి గారు 2001 నవంబర్ 9న నవీన్ పట్నాయక్ గారిని కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారు. కలిసి ఏం మాట్లాడారో ఈ రోజుకి వచ్చి చెప్పలేదు. మరి ఇంతకీ మన ఖనిజ సంపదను ఉంచుతారా, ముంచుతారా? ఆ గిరిజనులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నామని అంటున్నారు, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? మరి ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకపోతే ఇప్పటివరకు అక్కడ పంచాయతీ ఎన్నికలు ఎందుకు చేశారు? మీరు ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు చేశారు? జడ్పీటీసీ ఎన్నికల్లో ఎందుకు వాళ్ళు ఓటు ఇచ్చారు? రేపు శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారు? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రులు అందరూ వెంటనే త్వరగా పట్టించుకోకపోతే లక్షల కోట్ల రూపాయలు విలువైన ఖనిజ సంపదని దోపిడీ జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ గిరిజనులకు తీవ్ర నష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ కొటియా పంచాయతీలు ఏవైతే 5 ఉన్నాయో 21 గ్రామాల ప్రజలకి మీరు వెంటనే తగిన సంకేతం ఇవ్వండి అని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. గరివిడి మండలంలో పర్యటించిన మంత్రి బొత్స గరివిడి నుంచి గెడ్డపవలస మీదుగా దేవుని కనపాక వరకు 3.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 5.70 కిలోమీటర్ల రోడ్డుకు పెద్దగెడ్డపై 5.20 కోట్లతో నిర్మించనున్న వంతెనను గెడ్డపు వలసలో శంకుస్థాపన చేశారు. PMGSY 3 కింద రోడ్డు వంతెనలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి గెడ్డపు వలస మాట్లాడుతూ రోడ్డు వంతెన నిర్మాణాలకు టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలో పనులు మొదలు పెడతానన్నారు. ఒక్క గెడ్డపు వలసలోనే 10.34 కోట్ల వివిధ ప్రభుత్వ పథకాల కింద మహిళా బ్యాంకు ఖాతాల్లో జమ చేశానన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని ఎన్నో వసతులు తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్యార్థులకు గ్లోబల్ సిటిజన్గా రూపొందించే కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పంచాయతీరాజ్ SE BSR గుప్తా తదితరులు పాల్గొన్నారు. పెళ్లికి వచ్చినా, పేరెంట్ గారికి వచ్చినా, ఏం వచ్చినా ఇదే ఉత్సాహాన్ని ఎప్పుడు చూపెడుతున్నారు. ఎప్పుడు కూడా మీకు సరదా, మీకు కృతజ్ఞంగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఒక మంచి కార్యక్రమానికి మనం శంకుస్థాపన చేసుకున్నాం. గరివిడి నుంచి దేవుని కనపాక వరకు, దేవుని కనపాక వరకు అంటే ఈ గెడవలస నుంచి అక్కడ మన తాడవాడి దగ్గర నుంచి మళ్ళీ దేవుని కనపాక వెళ్ళిన వరకు మధ్యలో మళ్ళీ మనకు వచ్చి ఒక బ్రిడ్జిని కూడా, పెద్దగడ మీద ఒక బ్రిడ్జిని కూడా సుమారు అదొక 5 కోట్లు 20 లక్షలు, ఇది ఒక 3 కోట్ల 60 లక్షలు, సుమారు 9 కోట్ల రూపాయలు. మన గరివిడి పెట్రోల్ బంక్ మనం తిప్పుతాం కదా రోడ్డు, అక్కడి నుంచి
మళ్ళీ అక్కడికి వెళ్ళిన వరకు కూడా చివరి వరకు కూడా ఇవాళ దేవుని గమ్మకి వెళ్ళిన వరకు కూడా సుమారు 9 కోట్ల రూపాయలతో దీన్ని శాంక్షన్ చేసాం. టెండర్ పిలిచాం, టెండర్ శాంక్షన్ చేసాం. ఇవాళ సైకో ముఖ్యమంత్రి పాలనలో ఏ వర్గాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 5 సంవత్సరాలు కావస్తున్న ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా తీయలేదన్నారు. డిఎస్సి తీస్తామని కల్లిబొల్లి కబుర్లు చెప్పారని, ఎన్నికల సమయంలో 6000 పోస్టులకు నోటిఫికేషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2 డిఎస్సీలను తీయడం జరిగింది అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావని జోష్యం చెప్పారు. మళ్లీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దుల నరసింహరావు, కంది మురళీనాయుడు, కనకల మురళీమోహన్, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీస్తాను, టీచర్స్ అందరికీ కూడా ఉద్యోగాలు వేయిస్తామని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా డిఎస్సిని ఊసే మాట్లాడకంట. ఎన్నిసార్లు వాళ్ళందరూ కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా తీసే పరిస్థితి లేదు. నిన్న కాక మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఈరోజు 6000 మంది టీచర్స్ని రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. కారణం ఏంటంటే ఈరోజు యువతంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఎక్కడో దగ్గర వాళ్ళకున్న ప్రతిభని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని, ఒక మంచి గౌరవమైన పదంలో ఉండాలని చెప్పేసి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఈయన పూర్తిగా మన పాతాళలోకంలోకి పంపించే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ 6 నెలలు ఇంకా మహా అయితే రేపు వచ్చే నెలలోనే ఈ ఎలక్షన్లకి నోటిఫికేషన్ ఇస్తారు. నువ్వు ఎప్పుడు చేస్తావు? డిఎస్సి కేవలం ఏంటంటే ఎన్నికల ప్రచారం కోసం కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు, కానీ ఎక్కడా కూడా ఈ ప్రక్రియ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు లక్షలాది మంది ఉద్యోగస్తులు ఒక పక్క ప్రభుత్వ రంగంలోని అలాగే ప్రైవేట్ రంగంలో కూడా 5 ఏళ్లలో కూడా లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు కేవలం అన్ని వర్గాల వారు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యువత అయితే మరీ ఎదురు చూస్తున్నారు. దేనికోసం అంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని సిద్ధంగా ఉన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రాంతీయ రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జిఆర్ రవీంద్రనాథ్ కోరారు. రహదారి భద్రతా మాసోత్సవాలు భాగంగా పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రమాదాలు సంభవిస్తే హెల్మెట్ ధారణ వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రోడ్డుపై వాహనాలు నడిపేవారే కాకుండా పాదాచారులు సైతం రహదారి భద్రతా నియమాలు తెలుసుకోవాలని సూచించారు. వీటిపై అందరూ అవగాహన ఉంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించుకోవచ్చని అన్నారు. దీనికోసం రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని రవీంద్రనాథ్ చెప్పారు. రహదారి భద్రతా మాసోత్సవాలు భాగంగా నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీని స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఐ రంగనాథ్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, మయూర జంక్షన్, సంతకాల వంతెన, కలెక్టర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి రమణ, యు దుర్గా ప్రసాద్, కేఆర్ఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ 35వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అనేది బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఈ బాలాజీ సెంటర్ నుంచి ఈ సంతకాల వంతెన మీదుగా R&B జంక్షన్ మీదుగా మా డిప్యూటీ కమిషనర్ అంటే ఆర్టీఓ ఆఫీస్ దాకా ఈ ర్యాలీ జరుగుతుంది. అయితే ఈ రహదారి
ఈ భద్రతా మాసోత్సవాల్లో మొట్టమొదటిగా మనం జనవరి 20వ తారీఖున ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ మొదటి రోజున కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి ద్వారా మనం ఈ స్లోగన్స్, బ్యానర్స్, ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇనాగరేషన్ చేయడం జరిగింది. అయితే ఈ భద్రతా మాసోత్సవాల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఈ యాక్సిడెంట్ శాతం చూసుకుంటే దాంట్లో కనీసం 10% అయినా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ భద్రతా మాసోత్సవాలు అనేవి జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు దీనిలో మేమైతే మా వంతు కృషిగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో కానీ, లేకపోతే ఈ ఆటో డ్రైవర్స్కి కానీ, ఈ స్కూల్ బస్ డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ కూడా వేరియస్ ప్లేసెస్లో వేరియస్ దీంట్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజకీయ కురువృద్ధుడు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం తనకెంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 50 మంది ప్రముఖులు భారతరత్న అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నమామి గంగే రాష్ట్ర సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి వాజే న్యూస్తో మాట్లాడి హర్షం వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడం ముమాదావహనమని, ఆయన అన్ని విధాలా అర్హుడని అన్నారు. మా ఉప ప్రధానిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అద్వానీ గారు, వారి యొక్క జీవితం అందరికీ ఆదర్శం. అటువంటి మహాపురుషుడిని సత్కరించుకోవాలి. కానీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి పురస్కారం ఏదైతే ఉందో భారతరత్న, అటువంటి భారతరత్నని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రకటించడం, ఎక్స్ వేదికగా పంచుకోవడం, అద్వానీ గారికి స్వయంగా వారు ఫోన్ చేసి మిమ్మల్ని భారతరత్న ఇచ్చి గౌరవించుకోవడం మేమందరం కూడా మా భారతదేశం గర్విస్తుందని చెప్పి వారు చెప్పడం ఏదైతే ఉందో అది చాలా సంతోషం. దేశంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి మహోన్నతమైనటువంటి ఈ పదవి రావడం భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా తరఫున అభినందిస్తూ ఆనందిస్తున్నాం. అద్వానీ గారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఎందుకంటే వ్యక్తిగతంగా వారితో నాకు చాలా అనుబంధం ఉంది. చాలా సమయాల్లో మేము కలుసుకున్నాం, చాలా సమయాల్లో వారితో చాలాసేపు గడిపేటప్పుడు కూడా ఎప్పుడు కూడా కార్యకర్తని దగ్గర భుజం మీద చేసి దగ్గర కూర్చోబెట్టుకొని వారు యోగక్షేమాలు అడిగినటువంటి మహాపురుషుడు. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి మహాపురుషుడు పాకిస్తాన్లో జన్మించిన భారతదేశం విభజన సమయంలో భారతదేశంలో వారు స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే వారు భారతదేశ రాజకీయాల్లో వారు అంకితమైనటువంటి పరిస్థితి. 2004, 2009లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా వారు చేసిన ఉపన్యాసాలు నేటికి కూడా యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తే ఈ దేశానికి సంబంధించి ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని వారు ఇచ్చారో అప్పటి రాజకీయ నాయకులకి ఇప్పుడు రాజకీయ నాయకులకి మనం బేరేజ్ వేసుకోవచ్చు. గ్రామాల్లోని పేదల సంక్షేమమే ధ్యేయంగా సేవలందించడమే తన లక్ష్యం అని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుగొండ అప్పలనాయుడు పేర్కొన్నారు. భోగాపురం పంచాయతీ మధుర చెరువు కొమ్ము గొల్లలపేటలో 163 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీతో పాటు స్థలాలను కేటాయించారు. గ్రామాల్లో నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవకే అంకితం అవుతానని, తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలతో పాటు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అన్నారు. మండల వైకాపా ప్రతినిధి పడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ చెరువు కొమ్ము గొల్లలపేట పట్టాల విషయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి భోగాపురం మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పూర్తి చేసేందుకు విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలంతా ముచ్చటిగా 3వ సారి బడుగొండను ఎమ్మెల్యేగా గెలిపించి అభివృద్ధి సాధించాలని
ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అప్పలనాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ ఎక్కిపోతే తోవే లేకపోతే ఇల్లు పట్టాలు అనవసరం. ఎందుకంటే 6 మాసాల పాటు రాకపోకలు ఉండేవి కాదు. చాలా ఇబ్బందులు పడితే ఆ రోజు 2009లో ఒక పర్యాయం అయ్యాను. 19 నుంచి ఇప్పటి వరకు 24 వరకు 2 పర్యాయాలు నేను ఎమ్మెల్యే. 40 సంవత్సరాలు నారాయణస్వామి అడిగారే చేశారు తెలుగుదేశం నాయకులే. మన నాయకులందరూ కూడా కొంతమంది మన గ్రామాల్లో వాళ్ళకి భజన చేస్తారు. మరి భజన చేసినప్పటికీ మీ గ్రామంలో భోగాపురం గ్రామం కానీ మీ గ్రామాలు కానీ ఈ 40 సంవత్సరాల రాజకీయాల్లో ఆయన ఏం చేశాడో చెప్పలేడు. మా 10 సంవత్సరాల రాజకీయాల్లో మీ ఊరికి ఏం చేశాను ప్రతి అణువును చెప్పగలను. ఇందాక మన అది చెప్పాడు, రోడ్డు ఇచ్చారండి, మొన్న బ్రిడ్జ్ ఇచ్చారండి, వాటర్ ట్యాంక్ ఇచ్చారండి. మన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మేము వచ్చినప్పుడు ఈ గొల్లపేటలో చాలా కాలువలు రోడ్లు అడిగారు. అవి కూడా ఇస్తాం. మళ్ళీ మేమే వస్తాం అధికారులకి, మేమే గెలుస్తాము, అవి కూడా పూర్తి చేస్తాం. మీ భోగాపురంకి ఏం చేసాము అంటే దానికి కొలమానం లేదు. అంటే ఎంత చేసినా ఊరికి కనబడదు. కాబట్టి బట్టికాలం ఆ రోజుల్లో సగం వరకు మనమే చేసాం. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాలు కూడా మనం చేయలేదు. ఈ మధ్యనే సీఎం గారికి ఉంది. మరి ఇప్పుడు శాంక్షన్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ తర్వాత ఈ టర్మ్ ఎలక్షన్ గెలిచిన తర్వాత చేయగలుగుతాం తప్పితే ఇప్పుడు చేయలేం. మరి భోగాపురంలో ఇవాళ లో వోల్టేజ్ సమస్య లేదనుకున్న కారణం ఏంటంటే ఆ రోజున నారాయణస్వామి అన్ని సంవత్సరాల రాజకీయాల్లో సబ్ స్టేషన్ కూడా పెట్టకపోతే హెడ్ క్వార్టర్లో సబ్ స్టేషన్ పెట్టాం కాబట్టి, ఎందుకంటే ఊరు పెరుగుతుంది, పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. మరి కొత్తగా ఇవాళ మన తాలూకు ఐశ్వర్యమైనటువంటి భూమి కూడా రేటు పెరిగింది. ప్రతి ఇంట్లో ఏసీలు టీవీలు వాడకాలు ఉన్నాయి. మనం హుదూద్ ఇళ్లలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో తలదాచుకున్నప్పటికీ సుమారు 5 ఏళ్లు గడుస్తున్నా నేటికి విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోగాపురం మండలంలోని పోలిపల్లి చెరువుకొమ్ము గొల్లలపేట వద్ద హుదూద్ ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు గత టీడీపీ ప్రభుత్వం అప్పగించగా వాటిలో తలదాచుకున్నారన్నారు. సుమారు 5 ఏళ్లు గడుస్తున్నా వైకాపా ప్రభుత్వం వారికి కరెంటు సౌకర్యం కల్పించకపోవడంతో చీకట్లో మగ్గుతూ పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించలేదని లబ్ధిదారులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నా పేరు పాని అడిగామండి. మా బాబు సట్టాడు, ఆయన పెట్టుకొని ఇక్కడ ఒక మాయ ఉంటాను. నీళ్ళు లేవు, కరెంట్ లేదు, చెమటలే ఉంటాను. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 9, 29, 31వ డివిజన్లో రామకృష్ణ నగర్, ధర్మపురి రోడ్లో నటరాజ్ కాలనీ, సుంకర్ వీధి, గోశాల, కోట్ల మాదప్ప వీధి, అబాద్ వీధి మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైకాపా పాలన అంతా రివర్స్లో వెళ్తూ ధ్వంసం చేయడమే కానీ నిర్మించడం చేతకాని ప్రభుత్వం అని ఇది పరామర్శించారు. ప్రజావేదికల ధ్వంసం చేయడం ప్రారంభించిన ఈ వైకాపా ప్రభుత్వం విజయనగరంకు చెందిన ద్వారపూడిలో ఏర్పాటు చేసిన 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ధ్వంసం చేసి విజయనగరం ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా అన్యాయం చేశారని, ఈ విధంగా పేద ప్రజలు ఇబ్బందులకు గురవడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 29వ వార్డులో స్థానిక 29వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమానికి ప్రచారంలో భాగంగా ఈరోజు అతిథి గజపతి గారు మా వార్డు ఇచ్చేయడం జరిగింది. ఈ వార్డులో ఏంటంటే స్థానిక మేయర్ ఎవరైతే ఉన్నారో మాకు ఇక్కడ ఏంటంటే ఈ వార్డులో ఉన్నటువంటి రామకృష్ణ నగర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ లేకపోతే వీళ్ళని ఏ విధంగా ఆదుకుందామని కానీ ఏమైనా అభివృద్ధి చేద్దామంటే మాత్రం కూడా ఇక్కడ ఏమీ లేదు. ఇప్పటికీ కూడా 3 సార్లు వాళ్ళే ఇక్కడ
వార్డులో గెలుస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అభివృద్ధి అయితే ఈరోజు చూస్తున్నారు మీడియా ముఖంగా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రజలందరికీ కూడా మేము ఒకటే పిలుపునిస్తున్నాం, టీడీపీ జనసేన ప్రభుత్వానికి మీరు మద్దతు ఇచ్చి మీరు గెలిపిస్తారని తప్పకుండా కోరుకుంటున్నాం. జై టీడీపీ, జై జనసేన. బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో అందరికీ సూపర్ 6 పథకాలని మేడం గారు వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా నిజంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఎదురు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఉపాధికి పని చేసుకుందామంటే ఉపాధి లేదు, కడుపున తిందామంటే నిత్యావసర సరుకుల ధరలు పైకి ఆకాశాన్ని అంటున్నాయి. ఉప్పు పప్పు దగ్గర నుంచి మంచినూనె దగ్గర నుంచి ఏది గ్యాస్ డీజిల్ ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. కాబట్టి తినే పరిస్థితి లేదు మాకు. కాబట్టి ఈ ప్రభుత్వం మాకు వచ్చిన దగ్గర నుంచి బాధలు ఎక్కువైపోయినాయి బాబు. చంద్రబాబు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు కలిసి తప్పకుండా గెలుస్తారు, వాళ్ళైతేనే మాకు మంచి చేయగలరు, భవిష్యత్తు కూడా చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళైతేనే మంచి చేస్తారని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఇక్కడ మాకు ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే ఉన్నారు లోకల్గా, వాళ్ళ సొంత వార్డు డివిజన్ అయినప్పటికీ మేము సంతోషించాం. ఏది స్పీకర్ రాగానే మా విజయనగరానికి ఏదో మంచి జరుగుతుందని. కానీ మాకు మంచి జరిగింది ఏంటంటే 4 వాటర్ ఫౌంటైన్లు వచ్చినాయి, కానీ నియోజకవర్గానికి మాత్రం అభివృద్ధి లేదు. ఎందుకంటే అభివృద్ధి అంటే అశోక్ గజరాజ్ గారు ఒక ఊర్లో ట్రాఫిక్ సమస్య తీర్చాలంటే సంతకాలు వంతెన, లేకపోతే ఒక గొట్లం నుంచి రింగ్ రోడ్డు, అలాగే రాజాపులో వై జంక్షన్ నుంచి రాజాపులో వరకు రింగ్ రోడ్డు, అలాగే మా రింగ్ రోడ్డు బాలాజీ జంక్షన్ నుంచి నేల ట్యాంక్ వరకు వచ్చిన రింగ్ రోడ్డు, ఇవన్నీ భవిష్యత్తు ముందు చూపుతో తయారు చేసిన పనులు ఇవి. అది అభివృద్ధి అంటే. అంతేగాని 4 ఫౌంటైన్లు 4 బొమ్మలు పెడితే అభివృద్ధి కాదని చెప్పి. భోజన ప్రియులకు ఇప్పుడు విజయనగరంలో సరికొత్త హంగులు, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్తో హానికరమైన రంగులు, రసాయనాలు లేని ఆహార పదార్థాలను నార్థన్ సర్కార్ అందిస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జపాన్ దేశానికి సంబంధించిన టెక్నాలజీతో తయారు చేసిన రోబోలు నార్థన్ సర్కార్ ప్రత్యేక ఆకర్షణ. ఖాతాదారులకు వేడివేడి ఆహార పదార్థాలు ఈ రోబోలు తీసుకొని రావడం, వచ్చిన వారిని ఆత్మీయంగా ఆహ్వానించడం, వివాహాది శుభకార్యాలకు రెస్టారెంట్ పార్టీలు తీసుకునే వారికి రోబోలు శుభాకాంక్షలు తెలపడం, డ్యాన్సులు వేయడంతో ఖాతాదారులకు సరికొత్త అనుభూతి పొందుతున్నారు. చిన్నపిల్లలు సైతం రోబోల కోసం ఎదురు చూస్తూ ఆనందిస్తున్నారు. మరోవైపు 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్లో పనిచేసిన అనుభవం ఉన్న షెఫ్లతో ఎటువంటి హానికరమైన రంగులు, టేస్టింగ్ సాల్ట్, డాల్డా, నాసిరకం నూనెలు వాడకుండా తాజా వంటలతో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రెష్గా రుచికరంగా ఆహారం తయారు చేయడంతో అటు ఖాతాదారులకు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న ఖాతాదారులు మళ్ళీ రెస్టారెంట్కి వస్తున్నారు. రెగ్యులర్గా రెస్టారెంట్కి వచ్చే వారి కోసం 20% క్యాష్ బ్యాక్ సౌకర్యంతో రివార్డ్ పాయింట్లు అందిస్తున్న నార్థన్ సర్కార్ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. రైల్వే స్టేషన్ దారిలో నూతనంగా నిర్మించబడిన 4 సిటీ సెంట్రల్ మాల్ 2వ అంతస్తులో ఒకేసారి 100 మందికి పైగా విశాలంగా కూర్చునే ఏర్పాట్లతో పాటు ప్రత్యేక కాన్ఫరెన్స్ రూములతో ఖాతాదారుల్ని మైమర్పిస్తుంది. నార్థన్ సర్కార్ రెస్టారెంట్ ఇప్పుడు ప్రత్యేకంగా వాజీ ఛానల్ ప్రేక్షకుల కోసం వాజీ గోడ్లో వస్తున్న నార్థన్ సర్కార్ స్క్రోలింగ్లో ఉన్న QR స్కాన్ కోడ్ చేసి వారికి ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెస్టారెంట్ మరి ఖాతాదారుల అనుభూతుల్లో వారి మాటల్లోనే విందాం. కొత్త ఎక్స్పీరియన్స్ మన విజయనగరంలో ఫస్ట్ టైం విజయనగరంలో ఇలాగ రోబోటిక్ రెస్టారెంట్ పెట్టడం. ఫుడ్ అయితే బాగున్నది. నెక్స్ట్ ఇలా బిర్యానీస్ కూడా కొత్త వెరైటీస్ బిర్యానీ, ఇక్కడ మనకి లేనిది అవధి బిర్యానీ, లక్నవీ బిర్యానీ అనేసి కొత్త ఫ్లేవర్స్తో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ రావడానికి యాంబియన్స్ బాగుండి స్టాఫ్ కూడా వెల్ బిహేవ్డ్గా బాగున్నది ఇక్కడ రెస్టారెంట్. నెక్స్ట్ వీళ్ళ సూప్స్, మాక్టైల్స్ అన్నీ చాలా బాగున్నాయి. తినడానికి వచ్చే ముందు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ముందు ఆలోచిస్తాం కదా హైజీన్గా ఉంటుందా లేదా అనేసి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించకుండా వచ్చేయచ్చు. ఇక్కడ చాలా హైజీన్గా ఉంటుంది ఫుడ్. ఇది మా 4th విజిట్ ఏమో. నెక్స్ట్ నుంచి వీళ్ళ రివార్డ్ పాయింట్స్ కానీ, ఆఫర్స్ కానీ, ప్రైసింగ్ కానీ వీళ్ళు ఇచ్చేది అంతా బాగున్నది. నార్థన్ సర్కార్ చాలా బాగుంది. అంబియన్స్ మరి చెప్పట్లేదు, సూపర్గా ఉంది. మన విజయనగరంలో 3 శ్రీకాకుళం, విజయనగరంలోని ఇది నంబర్ 1 హోటల్ అని అనొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. టేస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ రీజనబుల్గా ఉంది. మేము చిల్లీ పన్నీర్ తీసుకున్నాం. మళ్ళీ బటర్ నాన్ కూడా చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్గా బిర్యానీ, చికెన్ బిర్యానీ టేస్ట్ చేసాం, బాగానే ఉంది.
ఇక్కడ అంబియన్స్ అంతా బాగుంది, ఫుడ్ పరంగా కూడా బాగుంది. ఇప్పుడు మేము ప్రజెంట్ కూడా కిట్టి కూడా ఇక్కడ పెట్టుకుందాము, ఈ మధ్య కిట్టీస్ కూడా ఇస్తున్నారని తెలిసింది. చాలా బాగుంది అంత అంబియన్స్ అని చూడడానికి వచ్చాము. బాగుంది ఫుడ్ కూడా. ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ ఇప్పటికి విజిట్ చేసాము. అన్ని టైమ్స్ కూడా ఫుడ్ బాగానే ఇచ్చారు, వేరంగానే ఫుడ్ తెచ్చిస్తారు, అంతా సర్వింగ్ అంతా బాగుంది. ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. మన విజయనగరంలో ప్రజెంట్ అంబియన్స్గా చూడాలంటే ఇది ఫస్ట్ వస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాం, స్టాటస్లో కూడా పెట్టుకున్నాం. అందరూ బాగుంది, డిఫరెంట్గా ఉంది అని అన్నారు. బాగుంది అది కూడా. వాళ్ళ గురించి రోబోట్ రావడం అనేది కొంచెం చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి. 5 ఫ్రై పీస్ బిర్యానీ ప్లస్ మొగలై బిర్యానీ అది కూడా చాలా బాగుంది. అదే మా అబ్బాయిలు రోబోట్ గురించి అంటే కొంచెం సరదాగా ఉంటుంది కదా, దాని గురించి అని తీసుకొచ్చాను. వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హోటల్ కూడా రేట్స్ కూడా బాగున్నాయి. రేట్ కూడా క్వాంటిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది. మెయిన్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అది నా రోబోతో సర్వింగ్ అనేది. సో మా చిన్న అబ్బాయి చెప్పడం వలన వచ్చాం దీనికి. ఇదే ఫస్ట్ టైము. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, రేట్ కూడా బాగుంది. నాకైతే ఇదేదో కాంటినెంటల్లా అనిపించింది. రెస్టారెంట్ బాగుంది. సో నైస్. మన విజయనగరంలోనే ఎంత డెవలప్ అయింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పీస్ బిర్యానీనా దమ్ బిర్యానీ అండి. క్వాంటిటీ ఎక్కువగా ఉంది. మిగతా రెస్టారెంట్లో చూసినట్టయితే కొద్దిగా క్వాంటిటీ హెవీ అనిపించింది. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, టేస్ట్ బాగుంది. వాజీ న్యూస్లో ఇప్పుడు కాసేపు విరామం. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధి యు ఇందుమతి అన్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో క్లబ్ ఆవరణలో మహిళలకు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్యంగా జీవించేందుకు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, పాటించవలసిన పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న జీవన విధానంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల మహిళల్లో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయన్నారు. ఒక ఫ్యామిలీ ఒక ఆరోగ్యం ఏంటంటే ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి లేడీస్ని ఎడ్యుకేట్ చేస్తే మొత్తం ఫ్యామిలీకే ఉపయోగం ఉంటుంది. మన పూర్వకాలం నుంచి ఫ్యామిలీ ఆరోగ్యంకి ఫస్ట్ డాక్టర్ అనేది ఇంటి ఒక మహిళలు. సో ఈ అడ్వాన్స్మెంట్ పేరుతో లేకపోతే కంఫర్ట్ పేరుతో చాలా మార్పులు వచ్చేసినాయి మన వంటగదిలోని. దానివల్ల మనకి రోగాలకి దారులు తీస్తున్నాయి. సో నా టాక్స్లో మెయిన్గా నేను ఎడ్యుకేట్ చేసేది మన ఆహారం ఎలా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రూట్స్తో ఎట్లా కనెక్ట్ అవ్వాలి, మన ఆహార పద్ధతులు అది చాలా ఆయుర్వేద ప్రకారం. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పక ఆలోచించాల్సిన విషయం రొమ్ము క్యాన్సర్. దగ్గరి కుటుంబీకుల్లో ఎవరికైనా 40 ఏళ్ల లోపు వాళ్ళకి ఈ వ్యాధి వచ్చినా, దగ్గర కుటుంబంలో ఎవరైనా అండాశయం క్యాన్సర్ ఉన్నా 5-10% జన్యువుల ద్వారా రావడానికి ఆస్కారం ఉంది. రేపు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రొమ్ము క్యాన్సర్పై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 40 ఏళ్లు దాటిన మహిళలు ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. బరువు అదుపు తప్పుతున్నా, ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ బారిన పడ్డా మరింత అప్రమత్తంగా ఉండాలి. చాప కింద నీరులో చుట్టుముట్టేస్తున్న రొమ్ము క్యాన్సర్ మహమ్మారికి సంబంధించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దగ్గర కుటుంబీకుల్లో ఎవరికైనా 40 ఏళ్ల లోపు వాళ్ళకి ఈ వ్యాధి వచ్చినా, కుటుంబ చరిత్రలో ఎవరికైనా మగవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ ఉన్నా, దగ్గర కుటుంబీకుల్లో ఎవరికైనా అండాశయ క్యాన్సర్ ఉన్నా 5-10% జన్యువుల ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఆనవాళ్ళు అనగానే ఆకారం మారడం, చనుమల నుంచి స్రావాలు, ముట్టుకున్నప్పుడు చేతికి గడ్డలు, కణుతులు తగలడం వంటివి మాత్రమే గుర్తుకొస్తాయి. రొమ్ము మీద చర్మం లేత గులాబీ రంగులో లేదా కమిలినట్టు కనిపించవచ్చు. ఇలాంటి రకాన్ని ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఒక రకంగా దీన్ని వాపుతో కూడిన రొమ్ము క్యాన్సర్ అని అనుకోవచ్చు. నిజానికి ఇది అరుదే. రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న ప్రతి 5గురిలో ఒకరిలో ఇది వస్తుంటుంది. కానీ చాలా తీవ్రమైనది, ప్రాణాంతకమైనది. దీని అసాధారణ హెచ్చరిక సంకేతాలను చాలామంది రొమ్ము క్యాన్సర్ ఆనవాళ్ళుగా పోల్చుకోలేకపోవడం గమనార్హం.
దీంతో దాదాపు సగం మందిలో 4వ దశలో మాత్రమే విషయం బయటపడుతుంది. ఇన్ఫ్లమేటరీ రొమ్ము క్యాన్సర్లో రొమ్ము మీది చర్మం నారింజ తొక్క మాదిరిగా ఉంటుంది. జనసామాన్యంలోనూ 80% మంది గడ్డలను కణుతులను క్యాన్సర్ లక్షణంగా గుర్తిస్తున్నారు. కేవలం 40% మంది మాత్రమే ఎరుపు చర్మం గరుకుగా మారడాన్ని క్యాన్సర్ ఆనవాళ్ళుగా భావిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళంతా మామూలు గడ్డలుగాను ఇన్ఫెక్షన్గాను పొరపడుతున్నారన్నమాట. కాబట్టి దీని అసాధారణ లక్షణాలపై అవగాహన కల్పించుకోవడం ఎంతైనా అవసరమని నిపుణులు తెలియచేస్తున్నారు. ఇంత వేగంగా విస్తరించినప్పటికీ దీనికి సమర్థమైన చికిత్స విధానం కూడా అందుబాటులో ఉంది. రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ వ్యాధిని వ్యయ ప్రయాసాలు లేకుండా కేవలం శ్వాస ఆధారంగానే కనుగొనే కొత్త విధానాన్ని ఐఐటి రూర్కీ పరిశోధకులు ఇటీవలే అభివృద్ధి చేశారు. బాధితులు సైతం కోలుకొని ఇంచుమించు పూర్తిగా నార్మల్గా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా రొమ్ము క్యాన్సర్ పట్ల మహిళలందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని బాణంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ముంగిటికే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం రైతు వలస కేంద్రం వెల్నెస్ సెంటర్ వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి, జడ్పీటీసీ నరసింహమూర్తి, గ్రామ పంచాయతీ సర్పంచ్ సోంబాబు, ఎంపీటీసీ పట్నాల శివభారతి, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ రూరల్ తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో నివాసం ఉంటున్న ఆయన నిన్న బొండపల్లి ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టారు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్మెంట్ గేటు వద్ద ఉన్న ఓ వ్యక్తి కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్ నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు ఇనుపరాడుతో తహసీల్దార్ ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉప తహసీల్దార్ రమణయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు. నిన్న ఫస్ట్ రోజు జాయిన్ అయ్యి ఈరోజు 2వ రోజు నిన్న కలవలేని అధికారులు కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు పొగవేలతోటి ఆయన కలవడానికి రావాల్సిన సమయంలో ఆయన సంతాపానికి పూలు పట్టుకొని వచ్చి రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒక రెవెన్యూ ఉద్యోగిగా ఈ యొక్క హత్యను మేము అందరం ఖండిస్తున్నాం. వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం విరివేగంగా ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాం. వాళ్ళ ఆత్మకి పూర్తిగా శాంతి కలగాలని పరమేశ్వరుడు అవకాశం కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. బొండపల్లి తహసీల్దార్ శనపల రమణయ్య హత్యను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసిన రమణయ్య ఎన్నికల బదిలీలో భాగంగా నిన్ననే జిల్లాలో బొండపల్లి మండలం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆయన కొమ్మాదిలో హతమయ్యారు. ఈ హత్యను వ్యతిరేకంగా కలెక్టరేట్ పోర్టుకో వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడులు అరికట్టాలని, వారు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని, ఈ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రత కోసం తగిన చట్టాలను రూపొందించాలని కోరారు. ముందుగా రమణయ్య మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ సూర్య తదితరులు పాల్గొన్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. తహసీల్దార్ రమణయ్య బొండపల్లి తహసీల్దార్గా నిన్నే విధుల్లో జాయిన్ అయ్యారు. ఎన్నికల విధుల్లో భాగంగా విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తూ నిన్న బొండపల్లి ఎంఆర్ఓగా విధుల్లో జాయిన్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్ళి మృత్యువాత చెందడం చాలా బాధాకరంగా మేము ఫీల్ అవుతున్నాం. అందరం బాధపడుతున్నాం. ఈ విధంగా
తహసీల్దారుల మీద దాడులు నిర్వహించడం అనే సంస్కృతి మంచి సంస్కృతి కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. తహసీల్దార్ ఉద్యోగం ఏ ఉద్యోగి అయినా, రెవెన్యూ సిబ్బంది అయినా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా చాలా ఒత్తిళ్లతో సవాళ్ళతో కూడిన ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉద్యోగ నిర్వహణలో ఇటువంటి విఘాతాలకి పాల్పడితే, ఇలాంటి దుర్ఘటనకు పాల్పడితే ఇంకా ఉద్యోగులు స్వేచ్ఛగా ఉద్యోగం నిర్వహించడంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్ననే ఆయన ఇలా కొత్తగా జాయిన్ అయ్యారు. ఇలా ఇంటికి వెళ్ళి ఇలా మృత్యువాత పడడం చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాం. ఇటువంటి సంఘటనల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు మేము అందరం నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ రెవెన్యూ ఉద్యోగులందరూ అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో, అన్ని ఆఫీసుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యాము. అలాగే అందరూ మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో కూడా నిరసన తెలిపాము. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉద్యోగులు ఏ శాఖ ఉద్యోగులైనా ఉద్యోగులపై ఇలాంటి దాడులు పాల్పడే వారిని తీవ్రంగా శిక్షించే విధంగా చట్టాలు చేయాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని నేను సత్యసాయి సేవా సమితి వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఉడా కాలనీలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సత్యసేవ సేవా సమితి కన్వీనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో పయనించాలని సత్యసాయి ఉపదేశించారన్నారు. ప్రతి ఏటా సత్యసాయి సేవా సమితి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సత్యసాయి బాబా గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా భక్తులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితం బొబ్బాదిపేటలో సత్యసాయిబాబా మందిరం అందరం కలిసి కట్టుకోవడం జరిగింది. ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే స్వామివారు చెప్పిన అన్ని సేవా కార్యక్రమాలు కూడా మన మందిరంలో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రేమామృత ప్రసాదం అని, అలాగే ప్రతి లక్షవారం కూడా నారాయణులకి ఆహార పొట్లాల సేవ, అలాగే ప్రతి 9వ తారీఖున ప్రతి రాకోడు పిహెచ్సిలో గర్భిణీ స్త్రీలకు ఇక్కడి నుంచి మేము వంటలు చేసి వాళ్ళ పట్టికలు ప్రసాదం ఇస్తుంటాం. ఈ అన్ని కార్యక్రమాలు కూడా అమృత కలశాలు ప్రతి నెల మహిళా దినోత్సవం అంటే 19వ తారీఖున 34 మంది పేదవారికి సెలెక్ట్ చేసి వాళ్ళకి అమృత కలశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సత్యసాయి బాబా గారి మందిరం తరపున సత్యసాయి సంకల్ప మందిరంలో మా భక్తులు అందరం కూడా కలిసి చేసుకుంటున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం ఉన్నా ఉదయం 1,00,000 తులసార్చన కార్యక్రమం కూడా చేసుకున్నాం. అలాగే ఇప్పుడు స్వామివారి పల్లకీ సేవ ఊరేగింపు, దీని తర్వాత ఆధ్యాత్మిక ప్రసాదం, ఆధ్యాత్మిక ప్రసంగం, 12 గంటలకి మహానారాయణ సేవ కార్యక్రమం కూడా ఉంది అందరికి భక్తులకు కూడాను. అలాగే సాయంత్రం కూడా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా అందరూ కూడా విచ్చేయాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే బాల వికాస్ అనేది స్వామివారు చెప్పిన బాల వికాస్ సెంటర్లో 10 సెంటర్లు ఈ ఉడాకాల సమితి పరిధిలో నిర్వహిస్తున్నాం. అంటే పిల్లలకి 5 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి 9 సంవత్సరాల పాటు స్వామివారు చెప్పిన ఎడ్యుకేషన్ అనే విద్య గురించి చెప్పడం జరుగుతుంది. అన్ని సేవా కార్యక్రమం కూడా. అలాగే వాటర్ ప్లాంట్ ఉంది మాకు ఇక్కడ పాలనగర్లో వాటర్ ప్లాంట్ ఇంతవరకు ₹2 20 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం అభివృద్ధి అజెండాగా ప్రజలను సుపరిపాలన అందించాం. మా ప్రభుత్వం పనితీరు బాగుందనిపిస్తే మరోమారు గెలిపించమని పిలుపునిచ్చిన మంత్రి బొత్స. విశాఖలో దారుణ హత్యకు గురైన బొండపల్లి తహసీల్దార్. గుర్తు తెలియని దుండగుడు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయమన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. పట్టణ ప్రగతి కేంద్రాల ప్రారంభోత్సవంలో వెల్లడి. మరింత తాజా సమాచారంతో వాజీ హెడ్లైన్ షోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Thank you.